చిన్న కథండి. కథ పేరు గడ్డి గొంతు. ఒక రైతు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక చిన్న పిట్ట కనిపిస్తుంది. అయ్యో, పిట్ట ఇలా కొట్టుకుపోతుంది అనమాట. అంటే కొట్టుకోవడానికి పాపం ఏమి చేయలేకపోతుంది, ఎగరలేకపోతే వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఒక గడ్డి మీద పెడతాడు. ఆ గడ్డి మీద పెట్టి మెల్లిగా పీక దాకా గడ్డి కప్పుతాడు. గడ్డి కప్పిన తర్వాత ఏమిటవుతుంది, తను ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద పాము వచ్చేస్తుంది గబగబా అటు. రాగానే చూస్తాడు, అయ్యో పిట్టని చంపేస్తుంది పావుని. పావును మొక్కలు మొక్కలు చేసి పావును చంపేస్తాడు, అయిపోతుంది. అయిపోతే ఒక 4 రోజుల తర్వాత రోజు వచ్చి పిట్టను ఏదో చూసుకుంటున్నాడు. 3 రోజుల తర్వాత ఆ పిట్ట మెల్లిగా పెరిగి ఒక గూడు కట్టుకుంది. అదే మళ్ళీ ఒక వారం రోజు చూసేలా ఆ పిట్ట పైకి ఎగురుతూ ఆకాశంలో ఎగురుతుంది. అప్పుడు ఈ మనిషి అనుకున్నాడు అనమాట, నేను చిన్న గడ్డి కప్పి నేను బతికించేయి నేను చూశాను, కానీ నేను నీకు ఇంత చిన్న సాయం చేస్తే నువ్వు ఈరోజు ఆకాశాన్ని అందుకునేంత ఎత్తుకు ఎదిగావు. చిన్న సాయం ఎవరికైనా ఎంత బాగా చేస్తుందో, ఎంత బాగా పనికొస్తుందో అనుకున్నాడు. ఇదండి, ఎవరికైనా మనం చిన్న సాయం చేసాం అనుకోండి, వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు ఆకాశానికి ఎదిగేంతగానో తయారవుతారు. అంటే ఎంతో మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇదండి కథ నీతి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.